బాధ అనేది ఇప్పుడు అన్నయ్య దూరం ఉన్నాడు కదా, ఆ బాధ అనేది మీరు వెళ్ళిపోవడానికి ఏమన్నా తాగడానికి కొంచెం అది మర్చిపోవడానికి కొంచెం అన్నా నేను మీకు హెల్ప్ చేస్తా అట్లా చెప్పి మళ్ళా ఒక్కొక్క రోజు నాతో స్పెండ్ చేయమని అడుగుతాడు. ఆ అంటే తాగున్నప్పుడైనా తాగిలేనప్పుడు. తాగినప్పుడే స్పెండ్ చేయమని అడుగుతాడు. అన్నయ్య కూడా లేడు కదా వదిన, నేను ఒక్కదాన్ని ఎట్లా ఉంటావు, మందులో మేము ఏజ్గా ఉన్నావు ఆహా. అది ఇది అని చెప్పి వచ్చి నాతో మాట్లాడడం. నేను ఎంత చెప్పినా కూడా మళ్ళీ వద్దని చెప్పినా ఒక్కొక్కసారి వచ్చి డోర్ బాగా ఫుల్గా తాగేసిన డోర్ ఇట్లా కొడతా ఉంటాడు. నాకేమో భయం వేస్తా ఉంటది. ఆయన నమ్ముతున్నాడు. ఓకే. అడుగుతున్నాను, తప్పుగా అనుకోకండి అక్క. ఉమ్, ఎప్పుడన్నా ఏమన్నా ఇతను వచ్చి అంటే ఇప్పుడు ఏంటంటే ఓవర్గా మిస్బిహేవ్ చేసినాడా? ఓవర్గా అంటే లైక్ ఓవర్గా టచింగ్ చేయడం కానీ, చెప్పినా వినకుండా కానీ ఇట్లా ఏమన్నా చేసినాడా అంటే ఓవర్? చేస్తాడు వచ్చి ఒక్కొక్కసారి ఇట్లా టచ్ చేసుకుంటూ ఇట్లా వచ్చి ఇట్లా ఇట్లా చేయి ముట్టుకుంటాడు. ఏం చేస్తావు, ఒక్కదాని ఉండి ఏం చేస్తావు, ఆహా. రావచ్చు కదా, ఆహా. ఎట్లయినా అన్నలేడు కదా, ఏం చేస్తావు. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉంది. నువ్వు ఇంతకుముందు కూడా కమిట్మెంట్ అడిగినావు కదా, ఇక్కడికి వచ్చేసి అక్కడ అయితే అంతా బాగుండదు, చూడడానికి బాగుండదు. అందులో అన్న కూడా ఉన్న ప్లేసెస్ కాబట్టి ఆ గుర్తులు నేను మర్చిపోలేను. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వస్తావా నువ్వు? ఎన్ని రోజులకు వచ్చిందా నా మీద నీకు ఇష్టం? అవును కానీ ఇక్కడికి రా. అవునా? ఏం హ్మ్. చెప్పో చెప్పు. పనిలో ఉన్నా, వస్తా. పనిలో ఉండడం కాదు, నువ్వు ఇప్పుడు ఎమర్జెన్సీగా ఇక్కడికి రా, నేను లొకేషన్ పెడతా, ఫాస్ట్గా రా. అంత అర్జెంటా? అంతే కదా. మరి ఇన్నాళ్ళు ఒకరితో వద్దన్నా అప్పటిది వదిలేసాయి ఇప్పుడు చిన్న కూడా ఏమీ లేదు. అప్పటిది వదిలేసాయి కానీ ఇప్పుడు మాత్రం నువ్వు వస్తావా? వస్తా, నువ్వు రమ్మంటే రాకుండా ఉంటాను. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ బ్లాగ్స్. సో గైస్, ఈరోజు అయితే మన దగ్గరికి ఈ అక్క వచ్చింది. సో మన సబ్స్క్రైబర్ ఈ అక్క వచ్చేసి. సో గైస్, నాకు ఇట్లాంటి కేసెస్ నాకు చూస్తున్నప్పుడల్లా, నాకు వింటున్నప్పుడల్లా నాకు చాలా కోపం వస్తుంది. ఒక దిక్కు నాకు చాలా బాధ అనిపిస్తుంది. నాకు కూడా ఒక టైంలో నాకు ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్లా అనుమానం పడే భర్తలు ఉంటే ఏం చేయలేవు. ఇప్పుడు ఈమె నా దగ్గరకు వచ్చి బాధ చెప్పుకోనికి వచ్చినా కానీ సరే, నేను ఇది రివీల్ చేసి ఏమవుతుంది ఏంది అని చెప్పి వాళ్ళ హస్బెండ్కి చూపించినా సరే, వాళ్ళ హస్బెండ్ నాతో కూడా ఏదన్నా ఎఫ్ఐఆర్ అంట కట్టేస్తాడేమో అనే భయం అనిపిస్తుంది నాకు. సో ఏమైంది ఏంది, ఆమె ఇక్కడ దాకా రావడానికి కారణం ఏంది, అసలు ఆమె లైఫ్లో ఏం జరుగుతుంది ఏంది అనేది మనం ఒకసారి ఆమె మాటల్లో తెలుసుకుందాం. సో రాగానే నాకైతే తను చాలా బాధపడుతూ చెప్పింది. తను వాళ్ళ మరిది వల్ల ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ ఎటువంటిది అనేది చెప్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. సో అది ఏంది ఏం కథ అనేది ఒకసారి ఆమె మాటల్లో మళ్ళీ తెలుసుకుందాం మనము. సో అక్క, మీ పేరు? నా పేరు సునీత. సునీత. అక్క, అసలు ఏమైంది, ప్రాబ్లం ఏంది, అసలు ఎందువల్ల మీరు ఇక్కడికి వచ్చారు, మీ మరిది మిమ్మల్ని ఏ విధంగా మిమ్మల్ని హెరాస్ చేస్తున్నాడు, ఏంది ఏం కథ అనేది అంతా ఉన్నది ఉన్నట్టుగా క్లియర్గా చెప్పండి అక్క. కెమెరా ముంగట ఉంది, భయపడకుండా చెప్పండి. అండ్ ఇంకొకటి అక్క, నేను ఇట్లా అంటున్నా అని చెప్పి తప్పుగా అనుకోకండి. మీరు నాకు అంతా చెప్పిర్రు, నాకు మీరు జెన్యున్ అనే అనిపిస్తున్నారు. కానీ ఒక్క మాట ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, మీ దిక్కునే కూడా ఏమన్నా తప్పులు ఉంటే చెప్పండి. అంటే నాకు తెలిసి అయితే నాకు అనిపిస్తుంది మీ దిక్కు ఏం తప్పులు లేవని. కానీ ఏది ఉన్నా కానీ సరే దాచిపెట్టకుండా చెప్పుర్రు అక్క. సరే, చెప్పండి అక్క, అసలు ఏమైంది, ప్రాబ్లం ఏంది? మాకు పెళ్ళై 2 సంవత్సరాలు అవుతుంది. ఓకే. 2 సంవత్సరాలు అవుతున్నాక అతనికి దుబాయ్లో జాబ్ వచ్చింది. ఓకే. సరే అతని తను వెళ్ళాడు, దుబాయ్కి వెళ్ళినాడు. నేను అతన్ని పంపించేసినాం. కొద్ది రోజులు మేము సంతోషంగానే ఉన్నాం. పిల్లలు ఉన్నారా? ఆహా, లేరు, పిల్లలు లేరు. ఓకే. ఇంకా కొంచెం ఎంజాయ్ చేద్దాం, కొత్తగా పెళ్ళయింది కదా, జీవితాన్ని ఎంజాయ్ చేద్దాం అనేసి కొద్ది రోజులు ఆగినాం. లైఫ్ సెటిల్ చేసుకోవాలి కదా, అవునవును. అందుకనేసి తను జాబ్ వచ్చింది కదా నేను వెళ్తా అంటే సరే వెళ్ళమని చెప్పాను. వాళ్ళ తమ్ముడిని కూడా కిందనే నాకు సెక్యూరిటీగా పెట్టిపోయినాడు. ఎందుకంటే ఇవాళ రేపు రోజులు బాగాలేవు కదా, ఇక మరిది ఉంటే మనకు బాగానే ఉంటదనే ఉద్దేశంతో నేను కూడా సైలెంట్ గానే ఉన్నా. ఎందుకంటే ఇవాళ రేపు రోజులు బాగాలేవు. రోజులు బాగలేవని ఆయన పెట్టిపోయినాడా, లేదంటే ఏదైనా అనుమానంతో పెట్టిపోయినాడా? మీరు ఇక అది నాకేం క్లియర్ గా చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఏముందనేది మనకు చెప్పలే ఇంతవరకు నాకు. సరే ఉంటే ఉండని, నాకు కూడా ఎవరు మగవాళ్ళు ఎవరు రాకుండా కూడా సెక్యూరిటీ ఉంటది అనేసి నేను కూడా ఏం చెప్పలేదు. ఇక తను వెళ్ళినాక ఇక కొద్ది రోజులు అయినాక ఫోన్ చేస్తున్నాడు, కానీ నేను చేస్తే లిఫ్ట్ చేస్తలేడు. ఆయన ఫోన్ చేస్తున్నాడు మీ హస్బెండ్? మా ఆయన ఫోన్ చేస్తున్నాడు కానీ నేను చేస్తే రెస్పాండ్ అవుతలేడు. దేనికనేది అర్థం కాలేదు. కొద్ది రోజులు అయినాక అడిగితే నేను బిజీ ఉన్నా, నాకు వర్క్ ఉంది,
నేను తమ్ముడు ఉన్నాడు కదా, నీకు ఏది కావాలన్నా నీకు అమౌంట్ పంపిస్తున్నా కదా, నెలకి నన్ను పంపిస్తున్నా ఎంత కదా, పంపిస్తున్నాడు నెలకి? నెలకి 50,000 పంపిస్తాడు. 50,000 ఆ, సొంత ఇల్లేనా కిరాయిలా? సొంతందే ఇల్లు. సొంతం ఇల్లు. కింద మీ మరిది ఉంటాడు, పైన మీరు ఉంటారు. ఉమ్, ఓకే డన్. మీరు ఒక్కరే ఉంటారు. నేను ఒక్కదాన్నే ఉంటా. ఓకే డన్. ఇంకా అట్లా కొద్ది రోజులు అయినాక నేను ఎందుకనే రమ్మని చెప్పిన, కొద్ది రోజులు అయినాక వస్తా, కొంచెం వర్క్ అనేది కంప్లీట్ అయినాక వస్తా అని చెప్పిండు. ఇక అందులో ఇతను, వదిన ఏం చేస్తున్నావు, ఇంట్లో వంట చేసుకున్నావా లేదా, నువ్వు తిన్నావా లేదా, ఊరికి అన్నయ్య మీద బెంగ పెట్టుకొని ఉన్నావా, ఆయన గురించి ఊరికి ఎందుకు ఆలోచిస్తున్నావు అని ఒక్కొక్కసారి డ్రింక్ చేసుకోవడం. ఇంట్లో మళ్ళీ ఫోన్ చేసి, వదినమ్మ మీరు ఏం తింటారు అది అడిగి, ఏమన్నా డ్రింక్ లాంటిది ఏమైనా చేస్తారా అని అట్లా అడిగి, మీకు డ్రింక్ చేస్తారా అని నన్ను అడుగుతున్నారు. ఈ బాధ అనేది ఇప్పుడు అన్నయ్య దూరం ఉన్నాడు కదా, ఆ బాధ అనేది మీరు వెళ్ళిపోవడానికి, ఏమన్నా తాగడానికి కొంచెం అది మర్చిపోవడానికి కొంచెం అన్నా నేను మీకు హెల్ప్ చేస్తా అట్లా చెప్పి, మళ్ళా ఒక్కొక్క రోజు నాతో స్పెండ్ చేయమని అడుగుతాడు. తాగున్నప్పుడేనా తాగినప్పుడే స్పెండ్ చేయమని అడుగుతాడు. అన్నయ్య కూడా లేడు కదా వదిన, నేను ఒక్కదాన్ని ఎట్లా ఉంటావు, మందులో మేము ఏజ్ గా ఉన్నావు అది ఇది అని చెప్పి వచ్చి నాతో మాట్లాడడం. నేను ఎంత చెప్పినా కూడా మళ్ళీ వద్దని చెప్పినా ఒక్కొక్కసారి వచ్చి డోర్ బాగా ఫుల్గా తాగేసిన డోర్ ఇట్లా కొడతా ఉంటాడు. నాకేమో భయం వేస్తా ఉంటది. మళ్ళీ ఈ విషయం వాళ్ళ అన్నయ్య చెప్తే ఇంకా వేరేలాగా మాట్లాడతాడు. ఈమెనే వేరేలాగా వేరే వాళ్ళతో తిరుగుతుందని ఈయన అలా ఈ తమ్ముడు అన్నకు చెప్తాడు. చెప్పిండు ఆల్రెడీ? చెప్పిండు. చెప్తే అందుకే రెస్పాండ్ అవుతలేడు. నేందని నేను అనుకున్న విషయం ఏందన్న నేను అనుకుంటే ఇతను వెళ్ళి చెప్పిండంట, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని నన్ను అడుగుతున్నాడు అనుమానాస్పదంగా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏంది, ఏ రూట్ లో ఉన్నావు, ఎవరింటికి వెళ్తున్నావు, నేను ఇంతవరకు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళా. నేను అసలు మీరు ఈయన గురించి చెప్పలేదా మరి మీ హస్బెండ్ కి? ఇట్లా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? ఇట్లానే ఏదో ఇప్పుడు ఒక దొంగతనం జరిగితే దొంగ అనేది పట్టుకోవాలి కదా. అవునవునవును, ప్రూఫ్ ఉండాలి. ప్రూఫ్ ఉండాలి. ఆ ప్రూఫ్ లేని అక్కడ నేను ఎట్లా చెప్పాలి? అవును. ఇప్పుడు ఇన్ కేసు ఒకవేళ మీరు డైరెక్ట్ చెప్పినా సరే, ఈయన ఇంట్లో నుంచి ఎలగొట్టాలని చెప్తున్నారు అని అనుకోవచ్చు. ఏ విషయమైనా వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నా అంటే, నన్ను అనుమానాస్పదంగా నన్ను మాట్లాడుతున్నా. అది క్రియేట్ చేసింది ఎవరు? ఈయనని క్రియేట్ చేసిండు మరిది. ని క్రియేట్ చేసి నన్ను చాలా హెరాస్మెంట్ పెడుతున్నాడు. అంటే అక్క ఏమంటుండే అక్క, అంటే మీ ఇంట్లోకి వచ్చి ఎప్పుడన్నా మీతోనే టచ్ చేయడం కానీ అట్లా? టచ్ చేస్తాడు. ఒక్కొక్కసారి వచ్చి వదినా ఏం చేస్తున్నావు అనుకుంటా వచ్చి టచ్ చేస్తాడు. ఈరోజు మంచిగా తయారైనా వదినా, దేనికోసం కర్రీ చేసినావా, నువ్వు చేస్తే మంచిగా కూర టేస్ట్ బాగుంటది, నాకు కొంచెం పంపించచ్చు కదా అట్లా. మందు తాగేసి వచ్చి డ్రగ్స్ తెచ్చుకుంటాడు, గంజాయి అవి తెచ్చుకుంటాడు. అవి తెచ్చుకొని ఇంకా ఆయనకు పెళ్లి కాలే కదా. ఆయనకి ఎందుకు పెళ్లి కాలేదు? ఆయనకు కొంచెం మెల్లకన్ ఉంది, అందుకని చూస్తున్నాము. కానీ సంబంధాలు ఈ తాగుడు అలవాటు ఒకటి, ఈ మెల్లకన్ ఒకటి ఉంది. మెల్లకన్ ఉన్నా ఎవరైనా చేసుకుంటారు తప్ప ఈ తాగుడు అలవాటు ఒకటి ఉన్నది కదా. అందుకని ఇక బయట ఆడవాళ్ళు కూడా ఇతనికి ఇంట్రెస్ట్ చూపిస్తలేరు. ఇంట్లో నన్ను హెరాస్మెంట్ పెడుతున్నాడు. వచ్చి టచ్ చేసుకుంటా, వదినా ఏం చేస్తున్నాయి, స్నానం చేస్తుంటే కూడా వస్తాడు ఒక్కొక్కసారి. చాలా టూ మచ్ ఉంది కదా. ఇప్పుడు మీరు ఎప్పుడు ఆయనకు అనలేదా, మీరు నేను పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాను ఇట్లా చేస్తే? పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తా అంటే ఇయ్యిపో, ఇస్తే ఏముంది, మా అన్న మళ్ళీ బయటికి తీసుకొస్తాడు కదా అంటాడు మళ్ళా. అట్లా అంటాడు. మనం ఈ మాట మాట్లాడితే ఆయన ఇట్లా నాకు మా అన్న తీసుకొస్తాడు. నేనేం నిన్ను అనలేదు, నువ్వే అన్ని చెడిపోయిన పనులు చేస్తున్నావు అని నేను చెప్పినా అని ఒక రోజు నాకు చెప్పిండు. తాగిన మనకన్నా తెలియదు కదా, అందుకనేసి నాకు చెప్పిండు ఒక రోజు, నువ్వు బయట వేరే వాళ్ళతో తిరుగుతున్నావు అని చెప్పినా, అందుకే అన్నయ్య కూడా నీకు అనుమానంతో ఉన్నాడు అంటే నేను ఒక రోజు కూర్చోబెట్టి మాట్లాడినా, ఇట్లా ఎన్ని రోజులు అయినాక హెరాస్మెంట్ చేస్తావు, ఒక్కొక్క రోజు టచ్ చేస్తావు, నీ బిహేవియర్ నీకు బాగుంటుంది చూడడానికి, నాకు బాగుండద్దా, నేను వదిన తల్లి అంటే సమానం, వదినని ముట్టుకోవద్దు, అది తప్పు, నీకేం కావాలని నేను అడిగితే నాకు పైసలు కావాలా వదిన అన్నాడు. అంటే పైసలు కావాలంటే పైసలు దేనికోసం, నాకు ఎక్కడి నుంచి వస్తాయి అని నేను అడిగిన. అట్లా కాదు వదినా, నాకు పైసలతో అవసరం ఉంది, నాకు చాలా పనులు ఉంటాయి అంటే, నీకు పనులు ఉంటే నేను పైసలు ఎక్కడి నుంచి తెచ్చియాలి అంటే, నీకు అన్ని ఇస్తాడు కదా నెలకి 50,000, నాకు ఒక 10,000 అంటాడు. సరే అని కొద్ది రోజులు ఇచ్చిన.
అంటే ఆయన అట్లా హెరాస్ చేయొద్దు అని చెప్పేసి చెయ్యొద్దు అని కూర్చోబెట్టి ఒక రోజు కమిట్మెంట్ లాగా తీసుకొని ఉమ్, ఊరికే ఇంటికి రాకు, ఇది పద్ధతి కాదు, చూడడానికి పక్కోళ్ళు ఏమనుకుంటారు, ఉమ్, ఉమ్. అది ఓకే, ఇది చూడడానికి మీకు కూడా మీదకి వస్తే కూడా బాగుండదు. మంచిగా ఉండదు. బాగుండదు ఊరికా. వాళ్ళ అన్న ఉంటే వేరే విషయం, అవును అవును అన్న తమ్ముళ్ళు ఇద్దరు ఒక దగ్గర ఉంటారు, వాళ్ళు మాట్లాడుకుంటారు. అవును. అందుకనేసి నేను రావద్దని చెప్పి డబ్బులు ఇచ్చి పంపించేసిన. ఉమ్, కొద్ది రోజులు అయినాక ఇంకా అట్లనే ఇంకెక్కువ తాగడం స్టార్ట్ చేసిండు. డబ్బులు వస్తున్నాయి కదా, అవును అవును అవును, ఫ్రీగా డబ్బులు వస్తున్నాయి. ఫ్రీగా ఉమ్, డబ్బులు ఉమ్. వస్తున్నాయి, ఇవన్నీ నాకు కాదు, నాకు నువ్వు కావాలంటాడు. ఆ, ఇవన్నీ కాదు, నాకు నువ్వు చూడడానికి ఎంత మంచిగా ఉన్నావు, ఉమ్, నాకు నువ్వే కావాలి, మందులు ఇవన్నీ నాకు అనవసరం. ఆహా. మళ్ళీ ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అక్క? మీరు ఆల్రెడీ ఇట్లా నేను చెయ్యొద్దనే డబ్బులు మాట్లాడిన ఇస్తున్నారు. ఇప్పుడు మనం నా మంచితనాన్ని అలసుగా తీసుకుంటున్నాడు. ఉమ్, 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 నేను చెప్తాన్నా కూర్చోబెట్టి మంచిగా, తొడగుట్టిన తమ్ముడు లాగా కూర్చోబెట్టి చెప్తాన్నా, ఉమ్, ఉమ్. చెప్పినా కూడా వింటలేడు. ఆహా. వినకుండా నన్ను హెరాస్మెంట్ చేస్తున్నాడు. నా ఏం చేస్తావు, వచ్చి డోర్ కొడతాడు, ఆ, అద్దాల వల్ల కొడతాడు, ఒక్కొక్కసారి వచ్చి ఆహా. ఫుల్గా తాగేసిన డోర్ అసలు ఎందుకు తీయవు, ఉమ్, ఏం ఉమ్. పని ఉంది, లోపల ఎవరున్నారు, ఆహా. అట్లా లోపల ఎవరున్నారు, ఏం చేస్తున్నావు. ఈయననే హస్బెండ్ లెక్క బిహేవ్ చేస్తాడు. ఆ చాలా అసలుకి ఒక్కొక్క రోజు మా మైండ్ అంతా ఈయన గురించి ఆలోచించడం స్టార్ట్ అయింది. నేను నేను భర్తను చేసుకొని నేను సంతోషంతో నేను కాపురం చేసుకుందామని అనుకుంటే ఈయన హెరాస్మెంట్ ఎక్కువైపోయింది రోజుకింత. ఉమ్, ఉమ్, ఉమ్. ఈయన ఏం పని చేస్తున్నాడు అక్క? ఏమైనా వర్క్ ఈయన చేస్తాడు? ఏదో వర్క్ చేస్తాడు, ప్లంబరింగ్ పని చేస్తాడు. ఆహా. అది ఎక్కువ వర్క్ ఎక్కువైపోయినప్పుడు ఈ తాగేసి వస్తాడు. ఆ పైసలు కూడా ఒక్కొక్కసారి, ఇప్పుడు వర్షాకాలం కదా, అవును. వర్కులు లేవు అసలు, అందుకని ఇంకా ఎక్కువ తాగి ఇంకా ఆయనకు ఉమ్, మతి స్థిమితం తప్పిపోయింది. ఉమ్, ఉమ్, ఉమ్. తాగి తాగి వచ్చి ఇంట్లో మీరు పెళ్లి మీ హస్బెండ్ చేద్దామంటేనేమో ఇట్లా చేస్తున్నా, ఆయనకి చెప్తామంటే ఆయనకు చెప్పడానికి అవకాశం లేకుండా నేను భార్య మంచిది కాదు, ఎవరినో తెచ్చుకుంటుందని మాట చెప్పిండు. మీ హస్బెండ్ ఇక ఎటువంటి రెస్పాన్స్ లేదు, ఏం లేదు మీకు? ఆహా, రెస్పాండ్ అయితలేడు. ఉహు, నేను మాట్లాడుతున్నా కూడా నన్ను నమ్ముతలేడు అసలుకి, ఉహు. ఆయన నమ్ముతున్నాడు. ఓకే, అడుగుతున్నాను, తప్పుగా అనుకోకండి అక్క. ఉమ్, ఎప్పుడన్నా ఏమన్నా ఇతను వచ్చి అంటే ఇప్పుడు ఏంటంటే ఓవర్గా మిస్బిహేవ్ చేసినాడా? ఓవర్గా అంటే లైక్ ఓవర్గా టచింగ్ చేయడం కానీ, చెప్పినా వినకుండా కానీ ఇట్లా ఏమన్నా చేసినాడా? అంటే ఓవర్. చేస్తాడు వచ్చి ఒక్కొక్కసారి ఇట్లా టచ్ చేసుకుంటూ ఇట్లా వచ్చి ఇట్లా ఇట్లా చేయి ముట్టుకుంటాడు. ఏం చేస్తావు, ఒక్కదాని ఉండి ఏం చేస్తావు, ఆహా. రావచ్చు కదా, ఆహా. ఎట్లయినా అన్నలేడు కదా, ఏం చేస్తావు. మీ లవ్ మ్యారేజ్ అక్క, అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజే కానీ మా పెద్దలతోటి ఈ చిల్లర పనులు అనేది నాకు ఇక్కడ ఎందుకు. సొంత ఇల్లేనా వాళ్ళది? సొంతం ఇల్లే, అంటే ఎక్కడ వాళ్ళది? ఎక్కడ ప్రాపర్ ఇక్కడేనా, హైదరాబాద్? ఆంధ్రానే కానీ ఇక్కడ వచ్చి సెటిల్ అయినారు. ఇక్కడ వచ్చి సెటిల్ అయినారు. ఉమ్. అచ్చా 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 అచ్చా. ఇప్పుడు ఎంతైనా ఆడపిల్ల ఆడపిల్లనే కదా, మగవాళ్ళ కిందికి ఆడపిల్ల ఎంతైనా. ఇప్పుడు ఒక మాట అంటాం, రేపు ఇంకో మాట అంటాం, ఉమ్, గట్టి గదిరిస్తే ఎట్లుంటది. అవును. ఇప్పుడు భర్తనే అధికారం లేకుండా అయిపోయింది, ఈయన మొత్తం పెత్తనం అంతా భార్యలాగా చూసుకుంటున్నాడు. ఉమ్, దేనికి అసలు అర్థమే అవుతలే నాకు. ఎంతైనా నేను నా కాపురం చెడగొట్టుకునే ఉద్దేశం, చెడగొట్టేసిండు ఆల్రెడీ, వేరే వాళ్ళతో వెళ్ళిపోతుంది అనే మాట, ఉమ్, చెడగొట్టేసిన మాట అనుమానం పెట్టిండు. ఉమ్. పెట్టినాక ఎట్లా దగ్గరికి వస్తాడు ఆయన, ఇంతకుముందు అవును మంచిగా మేము మాట్లాడుతుండే, అవును. ఇప్పుడు ఇంతకు ఎందుకు ముందుకి ఏమైనా అనుమానం ఉండేనా మీ హస్బెండ్కి మీ మీద? లేదు అసలు, ఈయన చెప్పిన మాట బాగా నమ్మినాడు. పెళ్ళైన ఎన్ని రోజులకి వెళ్ళండి మీ హస్బెండ్ దుబాయ్కి? 6 months అవుతుంది. 6 మంత్స్కి అవుతుంది. ఉమ్. ఓకే. ఆహా. మంచిగానే చూసుకునేవాడు కానీ ఈయన చెప్పే మాట, ఇగో పాలల్లా అది చక్కెర వేస్తే కలుస్తుంది కానీ అది బెల్లం వేస్తే కలవదు కదా, అవును వేడి చేస్తే ఎట్లనే ఇరిగిపోతుంది. అవును. ఇది కూడా అంతే, ఈయన చెప్పే చెడు మాటల వల్ల సంసారం ఖరాబ్ అయిపోతుంది. నాకు ఏం చేయాలో అర్థం కాక మీ దగ్గరకు వచ్చిన. ఇప్పుడు మీకు ఏం కావాలక్క? మీకు ఒక ప్రూఫ్ అనేది కావాలి అంతేనా? ప్రూఫ్ అనేది కావాలి. ఇతను ఇట్లాంటి బిహేవియర్ నాకు డైలీ ఉంటే టార్చర్ నేను భరించలేను. ఉమ్, ఈ మానసికంగా హింసించడం, శారీరకంగా హింసించడం, ఊరికే టచ్ చేయడము, ఉమ్, ఉమ్, ఉమ్. అది నేను అసలుకి భరించలేకపోతున్నా అసలుకి. ఒక ప్రూఫ్ అనేది వస్తే మీరు మీ హస్బెండ్కి చూపించి ఈ- అతన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టొచ్చు అని మీరు ఆ అనుకుంటారు. ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చిన అట్లా. రైట్ 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 రైట్, నాకు అర్థమైంది. సో గైస్ విన్నారు కదా. అయితే ఆ, అక్క ఇప్పుడు ఏంటంటే ఆయన ఇట్లా చేస్తున్నాడు అని ఒక ప్రూఫ్ కావాలి అంతే మనకి. అంతే. మీ ఇల్లు ఎక్కడో నాకు చెప్పండి అక్క, నేను ఏం చేస్తానంటే మీ ఇంటికి వచ్చి కెమెరా పెడతా. మా ఇంట్లో ఇది అంత వద్దు. అట్లా ఎట్లా అవుతుంది అక్క? ఇప్పుడు మీ ఇంట్లోనే కదా అక్క ఆయన చేసేది కరెక్టే కథలన్నీ. కానీ వేరే దగ్గరికి ఇంకెక్కడైనా రప్పిద్దాం కానీ ఇంట్లో వద్దు. నేను చుట్టుపక్కల ఏమంటున్నా అంటే అక్క, అందరూ చూడడానికి బాగుండదు, మీడియా పెట్టినారంటే
పరువు పోతుంది. అవునవును మొత్తం. ఇక ఇట్లాంటి పనులు అవుతున్నాయి అవి ఇవి అని అంటే ఉమ్, ఇల్లుతో సహా అన్ని కనిపిస్తాయి, వద్దు. ఉమ్. మళ్ళా ఎంత రచ్చ రచ్చ చేస్తాడు మళ్ళీ అదంతా అయిపోయినాక. నేనేమనుకున్నాను అంటే మీ ఇంట్లో కెమెరా పెట్టి ఈయన మిమ్మల్ని హరాస్ చేయడానికి వస్తున్నాడు కదా, ఉమ్, సో అవన్నీ రికార్డ్ చేసి మీ హస్బెండ్కి పంపిస్తే సింపుల్గా అయిపోతుంది కదా అని నేను అనుకున్నా. ఇప్పుడు ఏంటంటే వేరే దగ్గరికి రప్పిద్దామంటే ఆయన వస్తాడా రాడా తెలియదు. ఆయన ఏం వస్తాడు చెప్తే వస్తాడు, వస్తాడు కానీ ఏం నేను చెప్పాలి ఆయనకి, ఆయన ఏం ఆయన చెప్తాడు ఏం చెప్తే వస్తాడని మీరు ఆయన అనుకుంటారు? ఏం చెప్తా వస్తాడు, ఇంత ముందుకు కమిట్మెంట్ అడిగిండు కదా, ఒక రోజు నాతో గడపమని చెప్పిండు కదా, ఆ, అట్లని చెప్తే వస్తాడు. పక్కానా? పక్క మీకు వస్తాడు. నమ్మకం ఉందా ఆయన వస్తాడు? వస్తాడు. నాకు అదే రిస్క్ టేకింగ్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఏం ఇక్కడికి రిస్క్ ఏం రప్పియడం కాదు, ఆయనని, వస్తాడు. ఆయన వస్తాడో రాడో తెలియదు. మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ ఉందని చెప్తే వస్తాడు. వస్తాడా? ఉమ్, సరే అయితే వస్తాడో రాడో తెలియదు అక్క. నేను ఏమంటానంటే ఫస్ట్ ఆప్షన్ నువ్వు అన్నట్టే మీ ఇంటి దగ్గర వద్దు, ఓకేనా? ఉమ్, మీ ఇంటి దగ్గర వద్దు. ఫస్ట్ ఆప్షన్ మనము ఇక్కడ పెట్టుకుందాం. ఉమ్, కాల్ చేసి మాట్లాడు, నీకేం కావాలి, ఏంది నీ ప్రాబ్లం ఏంది, ఉమ్, నీకు అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నావు నువ్వు నాకు, అది ఇది అని చెప్పేసి మాట్లాడు. ఉమ్, దాని తర్వాత ఆయనకు చెప్పు, సరే నువ్వు అన్నదానికి నాకు ఓకే, నేను నీతో కమిట్ అవుతా, ఉమ్, కానీ ఒకటేసారి కమిట్ అవుతా, నేను మళ్ళీ మళ్ళీ కమిట్ గాను, ఉమ్, నాకు ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు, ఉమ్, నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి ఓకే. ఉమ్, దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు నా జోలికి రావద్దు, నువ్వు కిందనే ఉండాలి, నీకు కిందికే అన్నం పంపిస్తా, కూర పంపిస్తా, అన్నీ పంపిస్తా, ఉమ్, నువ్వు పైకి నా దగ్గర రానే రావద్దు, నేను పైన ఒక ఇనుప గేటు పెట్టేసుకుంటా ఉమ్, అన్నట్టు మాట్లాడు. ఉమ్, మాట్లాడిన దాని తర్వాత ఒకవేళ ఇది నమ్మి వాడు వచ్చిండే అనుకో, ఉమ్. మనం ఈడ కెమెరా పెట్టి మొత్తం మన బండారం అంతా బయట పెడదాం. సరే. ఒకవేళ లేదు రాలేదే అనుకో, మనం ఏం చేద్దామంటే మీ ఇంట్లోకి వస్తాక, మీ ఇంటి దగ్గర ఏం రచ్చ చేయ, మీ ఇంటికి వస్తా, ఉమ్. మీ ఇంటికి వచ్చేసి వద్దు ఇంటి దగ్గర. చెప్పేది నాక, మీ ఇంటికి నేను రాంతి, నేను వచ్చినా సరే మళ్ళీ అనుమానం, నేను ఒక చిన్న సీక్రెట్ కెమెరా ఇస్తా, ఉమ్, మీరు ఉన్న రూమ్లో ఒక దగ్గర పెట్టేసేయండి ఉమ్. ఆ సీక్రెట్ కెమెరా పెట్టేసి మొత్తం రికార్డ్ చేయరు. ఓకే. రికార్డ్ చేసిన దాని తర్వాత ఆ రికార్డింగ్స్ అవన్నీ మన దగ్గర పెట్టుకొని వాడిని బ్లాక్మెయిల్ చేసి రప్పిద్దాం అప్పుడు. ఉమ్, అర్థమవుతుందా? ఉమ్, ఇప్పుడైతే ఫస్ట్ ఇది చేద్దాము. ఉమ్, ఒకవేళ ఇది వర్కౌట్ అవ్వకపోతే మీ ఇంట్లో నీకు ఒక కెమెరా ఇస్తా, అది పెట్టేసి వాడు ఏమేం చేస్తున్నాడో అవన్నీ అందులో రికార్డ్ అయ్యేలా చేసి ఉమ్, అప్పుడు రప్పిద్దాం మనం. ఇట్లా నీవు ఇట్లా చేస్తున్నావు ఆమెతోనే, ఆమె వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చింది మా దగ్గర, మేము పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాము, ఇక్కడ రా అని చెప్పి రప్పిద్దాం. ఉమ్, లేకపోతే మనమే అన్ని దగ్గర నువ్వే పట్టుకుందాం. ఉమ్. కానీ ఫస్ట్ థింగ్ అయితే సరే మీరు చెప్పిందే చేద్దాము. ఒకవేళ ఇట్లా కెమెరా పెట్టి వాడిని రప్పించినా కానీ సరే, మీ ఇంటి దగ్గర పెద్ద నెత్తి నొప్పే. ఉమ్. ఉమ్. సరే ఒకసారి అయితే ఫోన్ చేయి, ఎట్లా మాట్లాడతాడో చూద్దాం. ఒకసారి ఫోన్ చేయండి మీరు. ఇంకా ఆయన కాల్ చేసి ఇక్కడ ఉన్నట్టు అనుమానం రాకుండా మాట్లాడు. ఉమ్. కాల్ చేయి ఒకసారి, స్పీకర్ అని. హలో హలో. వెంకట్, ఎక్కడున్నావు? చెప్పు. ఎక్కడున్నావు? మార్కెట్ దగ్గర ఉన్నాను. నాకు ఇక్కడే రూమ్ దగ్గరికి రా. ఎక్కడా? ఇక్కడ మాదాపూర్కి రా. ఏం చేస్తాను? ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉంది. నువ్వు ఇంతకుముందు కూడా కమిట్మెంట్ అడిగినావు కదా, ఇక్కడికి వచ్చేసి అక్కడైతే అంతా బాగుండదు, చూడడానికి బాగుండదు. అందులో అన్న కూడా ఉన్న ప్లేసెస్ కాబట్టి ఆ గుర్తులు నేను మర్చిపోలేను. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వస్తావా నువ్వు? ఎన్ని రోజులకు వచ్చిందా నా మీద నీకు ఇష్టం? అవును కానీ ఇక్కడికి రా. అవునా? ఏం చెప్పా? పనిలో ఉన్నా, వస్తా. పనిలో ఉండడం కాదు, నువ్వు ఇప్పుడు ఎమర్జెన్సీగా ఇక్కడికి రా, నేను లొకేషన్ పెడతా, ఫాస్ట్గా రా. అంత అర్జెంటా? అంతే కదా. మరి ఇన్నాళ్ళు వద్దన్నా అప్పటిది వదిలేసాయి, ఇప్పుడు అప్పటిది వదిలేసాయి, కానీ ఇప్పుడు మాత్రం నువ్వు వస్తావా? వస్తా, నువ్వు రమ్మంటే రాకుండా ఉంటాను. తిన్నావా వెంకట్? తిన్నావా? అయ్యో అంత ప్రేమ వచ్చిందా? అరే ప్రేమను చూపిస్తానే కదా. ఆ, తిన్నావా? నేను తిన్నాను, తిన్నావా? నాకు కొంచెం ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకొని రా. ఆ, వస్తున్నావా? ఏంటి సడన్ గా ఎన్ని రోజులు నా మీద ప్రేమ వచ్చింది? ప్రేమ వచ్చిందంటే నువ్వు కూడా ఇన్ని రోజుల నుంచి అడుగుతున్నావు కదా. ఇది కూడా ఒకటి వన్ టైమే, ఊరికే కూడా నన్ను హెరాస్మెంట్ పెట్టొద్దు, ఓకేనా? హలో, అలాగే అలాగే. నువ్వు తొందరగా రా, 10 నిమిషాలలో రా. నిమిషాలు. హా. లొకేషన్ పెట్టు.
అక్క నువ్వు ఎప్పుడన్నా గుర్తుపెట్టుకో, ఉమ్, నీకు కాల్ చేసి మాట్లాడి రప్పి అన్నప్పుడు ఇట్లా డైరెక్ట్గా మాట్లాడొద్దు, లొకేషన్కి రా అది ఇది అని మాట్లాడొద్దు. ఉమ్. ఫస్ట్ నువ్వు ఎట్లా మాట్లాడాలంటే, నువ్వు హెరాస్ చేస్తున్నావు, నాకు ఇది నచ్చడం లేదు కాబట్టి ఇక అది లైవ్ లో చూద్దాం, అట్లయితే మంచిగా బాగుంటది. ఓకే డన్. ఇక్కడికి రప్పించిన తర్వాత లైవ్ లో మీరు లైవ్ లో చూద్దాం. ఓకే డన్. లైవ్ లో లైక్ కెమెరా పెట్టిన తర్వాత మాత్రం మీరు ఆయన ఏమైనా చేయడానికి వచ్చినా కానీ సరే, ఇప్పుడైతే మీరు ఇప్పుడు ఓకే మీరు మాట్లాడేది కూడా మంచిగా ఉంది. సో గైస్ ఇప్పుడు డైరెక్ట్ నాకు ఇష్టం లేదు అయినా సరే చేస్తున్నా, నీ కమిట్మెంట్ ఇస్తున్నా అంటే ఎవరికైనా అనుమానం వస్తుంది. అదే ఈమెనే ఫోన్ చేసి రమ్మంటుంది అంటే ఫస్ట్ థింగ్ మనం మైండ్లోకి వచ్చేది ఏంది అంటే లైక్ ఈమె ఒప్పుకుంటుంది అనేదే వస్తుంది. సో బలవంతంగా ఒప్పుకుంటలేదు, ఈమె ఇష్టంతోనే ఒప్పుకుంటుంది అన్నట్టు వస్తుంది వానికి మైండ్లో. సో ఖచ్చితంగా వీడికి వస్తాడు లొకేషన్ పెట్టక. వచ్చిన దాని తర్వాత ఆ కెమెరా పెట్టిన తర్వాత మనం ఆడాలి ఆట. నువ్వేమనుకుని మనతో అంత డైరెక్ట్గా మాట్లాడినావు? ఏమనుకోనంటే దాన్ని బుక్ చేయాలి కదా మనము. బుక్ చేయాలి కరెక్టే, కానీ ఉమ్, నువ్వు మాట్లాడితే వానికి అనుమానం రాదనుకున్నావా? వస్తుంది కంపల్సరీ, కానీ మరీ మొత్తం వస్తుందని కాదు కదా, వచ్చేలాగా నేను మాట్లాడలే కదా. ఎందుకంటే ఇప్పుడు ఆయన వెయిటింగ్ చేస్తున్నాడు. ఆ ఇప్పుడు దానికోసం మనం రప్పించేది దానికోసం కదా. అవునవును. అట్లా చేసి మనము రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటేనే మనకు దొరుకుతాడు. లేకపోతే మనము వద్దు అని చెప్పినామంటే మళ్ళీ అటు నుంచి అలాంటి రిటర్న్ బ్యాక్ అయిపోయి మళ్ళీ ఇతనికి అనుమానం స్టార్ట్ అవుతుంది. అవును. అరే ఎందుకు రమ్మంటుంది, నేను ఎందుకు పోవాలి ఆ మాట వస్తుంది. ఆ మాట రాకుండా ఇట్లా మాట్లాడిన అందుకే. సో ఆమె డైరెక్ట్గా మాట్లాడింది ఇక్కడ. సో డైరెక్ట్గా రమ్మని చెప్పేసాను అన్నది. సో మనోడు ఇక చాలా వెయిట్ చేస్తున్నాడు, చాలా దానికోసం ఎక్సైటెడ్గా ఉన్నాడు కాబట్టి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాదు, వచ్చేస్తాడు 100% వస్తాడు. సో వస్తున్నాడు కాబట్టి మనం అయితే లొకేషన్ పెట్టేసినాం. సో చూద్దాం వాడు వచ్చినాక ఎట్లా మిస్బిహేవ్ చేస్తాడు, ఆమెతో ఏ విధంగా కథలు పడతాడు ఏంది అనేది మొత్తం మనం కెమెరా పెట్టి కెమెరాలో రికార్డ్ చేసి వీళ్ళ హస్బెండ్కి అనేది పంపించేద్దాం. సో అక్క వచ్చిన దాని తర్వాత వాడిని ఏ మాత్రం కూడా నిన్ను టచ్ చేయడం కానీ ఎక్కువ మిస్బిహేవ్ చేయించడం కానీ చెయ్యకు. నేను ఆల్రెడీ నా సీక్రెట్ కెమెరాని నేను దానికి కనెక్ట్ చేసుకొని పెట్టుకుంటాను ఆ కెమెరాకి. వాడు ఇంత ఏమన్నా ఎక్స్ట్రా వెళ్ళినా కానీ సరే నేను వచ్చేస్తాను, టెన్షన్ ఏం తీసుకో సరేనా. సో చూద్దాం, వెయిట్ చేద్దాం వాడు ఎంతసేపు అట్లా వస్తుండే అనేది. ఇటు రండి అక్క, ఇక్కడ అక్క కెమెరా అయితే అక్కడ ఫిక్స్ చేసిన అక్క. నేను కెమెరా అక్కడ పెట్టిన సీక్రెట్ కెమెరా, ఆ కెమెరా నా ఫోన్కి కూడా కనెక్ట్ అయ్యి ఉంది. వాడు ఏం కథలు పడ్డా కానీ సరే నేను వచ్చేస్తా. నేను మొత్తం పైనుంచి చూస్తూనే ఉంటాను, నేను మొత్తం వాడు ఏం చేస్తుండు ఏంది అనేది. ఏం టెన్షన్ తీసుకోకూడదు. సో గైస్ ఇప్పుడైతే సీక్రెట్ కెమెరా అయితే ఫిక్స్ చేసేసినాం మేము. సో మనోడు ఒక ఎంతసేపట్లో వస్తాడో తెలియదు, ఒక దగ్గర ఒక గంటనైతే అవుతుంది లొకేషన్ పెట్టి. సో ఎక్కడి నుంచి రావాలనే అంటే ఎక్కడ ఉండేది ఎక్కడ ఉండేది. సో చూద్దాం, అంటే అంత దూరం అంటే జర దూరమే కాబట్టి వస్తాడేమో, వెయిట్ చేద్దాం. అక్క ఇది చున్నీలో కట్టుకోండి, మీ చున్నీ ఇక్కడ పెట్టుకోవాలా? ఇక్కడ తాడు ఉంది కదా, పసుపు తాడు ఉంది కదా, దానికి పెట్టేసుకొని ఇక్కడ సైడ్కి వేసేసుకోవాలి. కొంచెం కిందికి కొంచెం కిందికి, ఎందుకంటే వాడికి మైక్ ఉందని తెలియదు. ఓకే కొంచెం దాని కిందికి మైక్ని కొంచెం కిందికి. ఓకే రైట్. ఓకే అది మైక్ అని చెప్పేసి వాడికి అర్థం కాకుండా ఉండాలి వాడికి. సో చున్నీ ఇట్లనే ఉండదు అండి. సో గైస్ సరే చూద్దాం, వాడి ఎంతసేపట్లో చూద్దాం ఫస్ట్ రాని. రా, ఎవరి మా ఫ్రెండ్ వాళ్ళది రూమ్ ఇది. నాకు తెలియకుండా ఇంటి బయటకు ఇంటి వచ్చావు. నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు కదా, నీకు సర్ప్రైజ్ ఇద్దామని ఇట్లా నీకు రూమ్ తీసుకున్నా, సర్ప్రైజ్ ఇవ్వడానికే. చాలా రోజులు అసలు నువ్వు కమిట్మెంట్ అడుగుతున్నావు కదా, నీకు కూడా కొంచెం ఫుల్ఫిల్ చేద్దామని ఇక్కడికి సర్ప్రైజ్ కోసం. రోజు రోజు చూపిస్తుంది నా మొహానికి, అదొక్కటే తక్కువ. ఇంకా సిసి కెమెరా పెట్టి అవన్నీ చేయడం వల్ల మీ అన్నకి అన్నీ చెప్తావు కదా, నువ్వు ఎట్లాగో మీ అన్నదికే మాట్లాడుతావు. మరి నీ మాట నేను వింటా కదా. కూర్చో, అంటే కొద్దిసేపు మాట్లాడాలి. ఎందుకు వచ్చిన పని ఉంది నాకు బయట.
నాకంటే పని ఎక్కువనా నీకు? అవును మళ్ళా. ఆ? ఇంత దూరం వచ్చి పని కావాలంటే కూర్చో కూల్గా. ఇప్పుడు నేను కొన్ని మాట్లాడతా, అవన్నీ రిస్ట్రిక్షన్స్ నీకు ఓకే అయితేనే మనం మూవ్ అవుదాం, ఓకేనా? కమిట్మెంట్ అనేది నేను చెప్తా. మనకు ఫస్ట్ 1 టైం కమిట్మెంట్, ఓకేనా? ఈ విషయం మన ఇద్దరి మధ్య జరిగినట్టు ఎవరికి చెప్పొద్దు. ఓకే. తర్వాత మళ్ళీ మీ అన్న ద్వారా కూడా వెళ్ళొద్దు ఈ మాట అంతా. ఇట్లా నేను చెప్తారా వాళ్ళకి? చెప్తారా అంటే నువ్వు ఫుల్గా తాగినాక చేస్తే నేనేం చేయాలి? నువ్వు తాగినాక చెప్పిన మాట వింటలేవు కదా. వింటా.